రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలు సిద్ధమయ్యాయి. అయితే స్థానిక సంస్థలు అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే అని హింట్ ఇవ్వడానికి ఈ మూడు పార్టీలు కూడా సిద్ధమయ్యాయి. అయితే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ యొక్క అవకాశాన్ని ఏ పార్టీ కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే పైకి గంభీరంగా ఈ మూడు పార్టీలు కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం భయపడుతున్నట్లయితే తెలుస్తుంది. అనుకున్న ఫలితాలు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాకపోతే మాత్రం భవిష్యత్తులో పార్టీకి తగిలే దెబ్బ గురించి ఇప్పటి నుండి అంచనాలు అయితే వేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఏకగ్రీవం చేయడానికే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గ్రామ పంచాయతీ అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీలు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఇక తెలంగాణలో కూడా తమ బలమేంటో నిరూపించుకోవడానికి ఈ రెండు పార్టీలు అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే 2018లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో పూర్తిగా వైఎస్ఆర్సీపీని ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ నుండి తరిమివేయాలి అని తెలుగుదేశం, జనసేన పార్టీలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తెలంగాణలో కూడా తమను నమ్ముకున్న క్యాడర్ కి అండగా నిల్చోవాలని చెప్పేసి ఈ రెండు పార్టీలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఓటమిలో కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు లేకపోయినా కానీ ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక జనసేన పార్టీకి సంబంధించిన తెలంగాణ కార్యకర్తలు ఆ యొక్క నియోజకవర్గాల పరిస్థితులను బట్టి ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే తెలుగుదేశం అలాగే జనసేన పార్టీలు తెలంగాణలో బలపడాలి అంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తేనే బాగుంటుంది అని ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలుగుదేశం, జనసేన అలాగే బీజేపీ పార్టీలు ఏ రకంగా ఏపీలో పొత్తులో భాగంగా ఎన్నికల్లోకి వెళ్లి విజయం సాధించారో ఆ రకంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా పొత్తు పెట్టాలి అని ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ యొక్క ఆలోచన చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే మునపటితో పోల్చుకుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అయితే బలంగా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణలో జనసేన అలాగే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా ఆసక్తిగా మారింది. మొత్తానికి తెలంగాణ తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు త్వరలోనే ఆ పార్టీ నాయకత్వం గుడ్ న్యూస్ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది.